ఆరాధనలకు వెళ్ళిపోదాం. దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కంటికి కనబడవు, చెవులకి వినబడవట, మనిషి యొక్క హృదయానికి అగోచరం మనకి అర్థం అవుతుంది. ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు మా జీవితం ఈ వారంలో అయితే అడుగడుగునా మా జీవితంలో అద్భుతాలే. అడుగడుగునా దేవుడు ఆయన కార్యం చేస్తూ ఉన్నారు. చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు ఉండండి. మన దగ్గర డబ్బున్నా సరే అది మనం చేసుకోలేం, కానీ దేవుని మీద ఆధారపడితే ఎలా ఉంటుంది? ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు. చిన్న చిన్న విషయం నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు కూడా అడుగడుగున నిన్నటి వరకు కూడా దేవుడు అలా కార్యాలు చేస్తూనే ఉన్నారు. దేవుని మీద ఆధారపడితే, ఆయన శక్తి మీద ఆధారపడితే. అందుకనే నేను వాక్యంలో ఒక మాట చెప్పాను, మనుషుల జ్ఞానం మీద కాకుండా మీ విశ్వాసం, మన విశ్వాసం మనుషుల జ్ఞానం మీద కాకుండా దేని మీద ఆధారపడాలండి? చెప్పాలి గట్టిగా, దేవుని శక్తి మీద. నేను 2 weeks బ్యాక్ చెప్పాను వాక్యం. ఈ వాక్యమే జయాన్ని ఇస్తుంది నా జీవితంలో అని చెప్పి ఈ వారం ప్రతి చోట కూడా ఇదే నేను ఉచ్చరించడం మొదలుపెట్టాను. ప్రభా మా యొక్క జ్ఞానం మా యొక్క విశ్వాసం మనుషుల జ్ఞానం, మనుషులు ఏదో చేస్తారేమో, మనుషులు వస్తారేమో, మనుషులు హెల్ప్ చేస్తారేమో, మనుషులు డబ్బులు ఇస్తారేమో, మనుషులు మాకు అచ్చేస్తారేమో అని మనుషుల మీద ఆధారపడక నీ శక్తి మీద ఆధారపడుతున్నావు అంటే ఇమీడియట్గా పని జరిగిపోతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా రుచి చూచి విశ్వాసంతో దేవుని శక్తి కార్యాలు చూడండి. దేవుని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ మీటింగ్ విషయంలో కూడా ప్రతి అడుగు ఇదే ఉచ్చరిస్తున్నాను, చేతులు 2 పైకెత్తి. నా విశ్వాసం మనుషుల జ్ఞానం కాదు, నీ శక్తి కార్యాలు జరిగించంటే వెంటనే అయిపోతుంది. అలాగా మీ విశ్వాసంలోకి వెళ్తారు, గొప్ప గొప్ప కార్యాలు మీరే సాక్ష్యం చెప్తారు. ఇలాగా ఉండాలి. సరే, ఆరాధనకు వెళ్ళిపోదాం. అయ్యా, ఆత్మతో సత్యంతో ఆయన ప్రేమిస్తున్నాను, నేను కీర్తిస్తాను, నిన్ను ఆరాధిస్తాను అయ్యా అని చెప్పి ఆత్మపూర్ణమే ఆరాధన చేద్దామా? దేవుని స్తుతిద్దాం. అందరం కూడా దేవుని స్తుతిద్దాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా? ఆత్మపూర్ణులమే ఆరాధన. మీరు ఇలాంటి విశ్వాసము కార్యాలు అనేకమైన మీరు కూడా చూడాలి ఈ సంఘంలో. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా? ఆత్మతో ఆరాధన చేస్తారా? నిన్నే ప్రేమించేదా? ఆత్మతో ప్రేమించేదా, 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 ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు, ఇంకా నేను మట్టిలోకి వెళ్ళిపోయే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు ఆరాధించేదా యేసురాజు? నిన్నే ఆరాధిస్తాం. ఎంతవరకు ఆరాధిద్దామండి? మన కష్టాలు పోయే వరకు, మన దేవుడు ఆశీర్వదించే వరకునా? మన ప్రాణం ఉన్నంత వరకు, బ్రతికినా ఒకవేళ చనిపోయినా సరే నిన్ను ఆరాధిస్తాను. అది మంచి నిర్ణయం. ఆరాధించదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా? ఆరాధించదా యేసు రాజా, నిన్నే ఆరాధించదా? బిగ్గరగా చెప్పాలి. ఆరాధించదా,
వరకు, బ్రతికిన ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు. ఇంకా ప్రార్థించేదా యేసయ్య? ఎంతవరకు ప్రార్థన చేద్దాం? దేవుడు చేయకపోతే ప్రార్థన ఆపేస్తామా? దేవుడు కార్యం చేస్తే ప్రార్థన చేస్తామా? లేదు లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు, నేను మట్టిలో చేరే వరకు ప్రార్థించడం ఆపను, స్తుతించడం ఆపను, ఆరాధన చేయడం ఆపను. చెప్పాలి. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, 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 నా ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్న జీవించేదా యేసు రాజా? నిజంగా చెప్దామండి, నిజంగా చెప్తాం. నీ కొరకు నేను జీవిస్తానయ్యా. ఎంతవరకు? నా ఊపిరి ఆఖరి వరకు ప్రభు యేసు కొరకు నేను జీవిస్తాను. ఆయన నాతో ఉండాలి, నేను ఆయనతో ఉండాలి. ఒకవేళ ఆయన లేకపోతే మన బ్రతికే లేదండి. జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా? బిగ్గరగా చెప్దామా? ఆరాధనకు సిద్ధపడండి. ప్రతి ఒక్కరు ఆరాధనకు సిద్ధపడండి. ఆయన చేసిన అనేకమైన కార్యాలు మనసులో స్మరిస్తూ, గుర్తు చేసుకుంటూ ఆరాధన చేద్దాం. జీవించేదా నా ప్రాణమున్నంత వరకు, ఆరాధన ఆఖరి చేసిలో ఉండేవారు ఈరోజు కాపాడేదా మిమ్మల్ని? మార్నింగే మనం నిద్ర లేచాం కదండి. ఎంతోమంది నిద్రలోనే కళ్ళు మూసేశారు. కానీ మనమైతే ఈరోజు సజీవులమై ఆయన మందిరంలో ఆయన స్తుతిస్తున్నాం. అందుకోసం ఆయన స్తుతించాలి. నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు. ఆరాధన చేద్దామా? హల్లెలూయా చెప్దామా? ఆత్మపూర్ణులు ఎవరెవరు ఉన్నారు? నా స్వరం ఆయనకి వినాలి. ఈరోజు నేను లేచాను, ఈరోజు నేను నిద్ర లేచాను, ఈరోజు సజీవుడిగా ఉన్నాను. అదే ఆరాధన. కృతజ్ఞతతో చెప్పాలి ప్రతి ఒక్కరు నోరిపి ఆఖరిలో. ఒక్కటే మాట. ప్రతి నోరు సజీవులే కదా ఆయన స్తుతిస్తారు. సజీవులు మాత్రమే ఆయన స్తుతిస్తారు. మృతులు ఆయన స్తుతించరు. ఈరోజు నేను సజీవురాలై ఆయన మందిరంలో ఆరాధన చేస్తున్నాను. ఆరాధన హల్లెలూయా, హల్లెలూయా,
చెప్పలు కొడదామా అండి? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. హల్లెలూయా, 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 ఆమేన్. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. బ్రతికి ఉన్నానంటే ఆయన కృప, జీవిస్తున్నానంటే ఆయన కృప. ఈరోజు ఎంతోమంది లేదండి, ఈరోజు ఎంతోమందికి లేదు, ఎంతోమందికి చర్చికి వెళ్ళకపోయి ఉండేవారు, ఎంతోమందికి లేదు ఈ దినం. ఈరోజు మార్నింగ్ లేచాం, అది దేవుని కృప. చర్చికి వచ్చారా, దేవుని కృప. ఊపిరి పీలుస్తున్నారా, ఇంకా దేవుని కృప. ఇంకేం కావాలి మీకు? ఇంకేం కావాలి ఆరాధన చేయడానికి? ఇంకేం కావాలి మీరు ఆరాధన చేయడానికి? మోకాళ్ళ మీదకి వెళ్దాం, ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలోకి వచ్చినాం. దేవుని మీదకి మీ దృష్టి వెళ్ళాలి, మీ మైండ్ అంతా కూడా ఆయన మీదకి వెళ్ళాలి. కన్నీటితో ఆరాధన చేసేవారు కన్నీటితో ఆరాధన చేయండి, ఆత్మతో ఆరాధన చేసేవారు ఆత్మతో. ఆయన పాదాలు, దేవుని సన్నిధికి వచ్చారంటే మీ కన్నీళ్ళు మనుషుల దగ్గర, మనుషుల చేతుల మీద, మనుషుల ముందు వంపకండి. దేవుని పాదాల కడగాలి, దేవుని పాదాలు మీ కన్నీటితో కడగాలి. అది గొప్ప భాగ్యం, అది గొప్ప భాగ్యం. ఏ పరిస్థితుల నుంచి దేవుడు మనకి ఇక్కడ తీసుకొచ్చాడు. అడుగడుగున నిజంగానే దేవుని మీద ఆధారపడితే అడుగడుగున మీరు అద్భుతాలు చూస్తారు, విశ్వాసంలోకి వెళ్తారండి. అడుగడుగున అద్భుతమే. ఒకటి జరుగుతుంటే ఒకటి విశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ దేవుని మీద ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? కంప్లీట్గా ఆయన మీద ఆధారపడినప్పుడు, కంప్లీట్గా దేవుని మీద ఆధారపడినప్పుడు. మేము ఈ సాంగ్ షూటింగ్ నుంచి వస్తున్నాం, రిటర్న్ వస్తున్నప్పుడు ఫ్రైడే ఈవినింగ్ కరెక్ట్గా 7 గంటలకి సాయంత్రం ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. పెందుతి దగ్గర కారు స్టార్ట్లోనే ఉంది. ఒక డ్రైవర్కి అర్జెంట్ పని అయ్యి ఉండి పెందుతి దగ్గర దిగిపోయాడు. ఇంకొక డ్రైవర్ కారులో ఉన్నారు, మేమిద్దరం ఉన్నాం. కారు ఆన్లోనే ఉంది కదా, ఇంకా వెళ్ళిపోవడమే. అయితే ఒక డ్రైవర్ ఏం చేసింటే గాబరాలో ఆ కార్ కీ పట్టుకొని వెళ్ళిపోయాడు ఇంటికి. ఆ కార్ ఆన్లో ఉంది కదా, ఇంకొక డ్రైవర్ చూసుకోలేదు, కీ చూసుకోకుండా కార్ ఆన్లో ఉంది కదా, స్టార్ట్ వెళ్ళిపోయాం. ఇంకొచ్చేసాం. మధ్యలోకి వచ్చాక ఏమైంది? ఎక్కడ కార్ ఆగినా ఇంక స్టార్ట్ కాదు, ఎందుకంటే కీ లేదు. కారు స్టార్ట్ అయ్యేలా ఉంది, ఆన్లో ఉంది. అది కానీ ఏమైనా కానీ ఆ క్లచ్ మీద కాలు తీసినా, ఎక్కడైనా సరే సడన్గా బ్రేక్ కొట్టినా, ఎవరైనా అడ్డొచ్చినా కారు మధ్యలో ఆగిపోద్ది. కీ తీసుకొని ఇంకొక అబ్బాయి వెళ్ళిపోయాడు మర్చిపోయి. మేము మధ్యకి వచ్చేసాం. ఎంత టెన్షన్తో వచ్చామంటే ఇంటి వరకు రావాలి, పెందుర్తి నుంచి ఇంటి వరకు కారు ఆగకుండా మేము రావాలి. ప్రభా నువ్వే సహాయం చేయాలి. వెనకాత ఇద్దరం కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. కారు ఆగకూడదు, సడన్గా ఎక్కడ బ్రేక్ అయ్యకూడదు,
ఎలాగ తప్పించుకొని దేవుడు చక్కగా ఎక్కడ కారు ఆకుండా కీ లేకుండా కారులో వచ్చాం మేము. దేవుని ఇష్టమైన కృప కాదండి. ఇంటికి వచ్చిన వరకు కూడా కారు ఆగలేదు. ఇంటికి వచ్చి మా యొక్క సెల్లార్లో పైకి ఎక్కించే వరకు కూడా కారు ఆగలేదు. అర్జెంటుగా వచ్చి రాగానే 25 గంటలు నాన్ స్టాప్ మేము ప్రయాణం చేసాం. ఇంటికి వచ్చి రాగానే అర్జెంట్ పని, ఒక పెద్ద ఆయన్ని కలవాలి, ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలవాలి. మేము ఒక చోట బ్యాగులన్నీ విసిరేసి గబగబా, అంటే ఇంట్లో ఇంకో కీ ఉంది. ఆ కీ ఉందనుకొని ఇంటి వరకు వచ్చేసాం కదా, పరిగెట్టి వెళ్ళి ఆ కీ తీసి ఆన్ చేసేటప్పటికి దాంట్లో బ్యాటరీ ఆగిపోయింది. అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ పర్సన్ మేము కలవాలి ఒక విషయం కోసం. బ్యాటరీ లేదా ఇంకొక కీలో వెంటనే ఇంకొక వెహికల్ పట్టుకొని పరిగెత్తాం. ఆ పని కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. ఒక కీడు వెనకాతల నిన్నటి దినం అర్జెంటుగా వెతుకుతాం, ఇంకొక దగ్గరికి వెళ్ళాలి. వేరే ఊరు నుంచి నిన్నటి దినం 80 మంది పాస్టర్స్కి బట్టలు తీస్తూ వచ్చి గబగబా అర్జెంటుగా ఇంకొక బుక్ మాకు దొరకాలి. ఇలాగా ఒకదాని వెనకాతల ఆ బుక్ పట్టుకొని ఇంకొక దగ్గరికి మేము వెళ్ళాలి. అది బ్యాగ్లోనే పెట్టాను కానీ ఎక్కడా కనిపించట్లేదు. వెంటనే నాకు గుర్తొచ్చింది, ఒక్క సెకండ్, ప్రభా ఆ బుక్ కావాలి. ఇలా తీయగానే బుక్ దొరికింది వెంటనే అండి. ఇంకొక విషయంలో ఇంకేదో మర్చిపోయాను నేను. ప్రభా అది మర్చిపోయింది, గుర్తు చే తండ్రి అంటే వెంటనే గుర్తొచ్చేది. ఇంకేదో పోతే వెంటనే ప్రభా ఇది ఎక్కడుందో కనబడేలా చేయితే వెంటనే కనబడేది. దీని ద్వారా ఏం జరుగుతుందండి? మన విశ్వాసం యొక్క పరిమితి పెరుగుతుందా తగ్గుతుందా? కారు కీ లేకుండా పెందుతు నుంచి ఇంటి వరకు వచ్చామా? సాధ్యమేనా? ఎక్కడ మధ్యలో ఆగిపోయినా ఒక కారు అక్కడ, ఒక కీ అక్కడ ఉంది, ఒక కీలో ఇంటికి వచ్చి తీసుకున్నా సరే బ్యాటరీ లేదు. ఈ మధ్యలో ఏమవుతుంది? దేవుడు ఆశ్చర్యకరుడు కాదా? అద్భుతకరుడు కాదా? ఇలాంటివి మా యొక్క తల వెంట్రుకలకు మించి జరుగుతున్నాయి. అడుగు అడుగున దేవుని యొక్క కార్యమే. ఎందుకు జరుగుతున్నాయి? మనం అన్యాయస్తులుగా ఉంటే, అబద్ధికులుగా ఉంటే, మోసగాళ్ళలాగా ఉంటే, మనం దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి దేవునికి ఇష్టకరంగా జీవించకుండా ఉంటే మన పక్షాన ఇలాంటి కార్యాలు జరగవు. మనం నిర్దోషంగా దేవుని మీద ఆధారపడుతూ న్యాయంగా ఎప్పుడైతే జీవిస్తామో సముద్రం మధ్యలో ఉన్నా సరే ఆయన నడుచుకొని వచ్చి నేను ఇంటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అవే జరుగుతున్నాయి మా జీవితంలో, అవే జరుగుతున్నాయండి. ఈ 2 పాటలకి మేము వెళ్ళిన రోజు నైట్ అంతా కూడా మంచు, వర్షం చాలా కష్టపడి వెళ్ళాం. ఇంత కష్టంతో వెళ్ళి వర్షంతో ఉంటే మొత్తం ఆగిపోద్ది. మొత్తం అంతా కెమెరామెన్ ఎక్కడెక్కడి నుంచో వేరే ఊరు నుంచి వచ్చారు. మొత్తం ప్రోగ్రాం అంతా అయిపోద్ది. చాలా నష్టపోవాలి. రాత్రి అలిసిపోయి వెళ్ళి ఒక్క ప్రార్థన, ప్రభా నీ శక్తి కార్యాలే జరిగించు అన్నాం అంతే. మార్నింగ్ లెగ్సేటప్పటికి వర్షం పడే అచ్చు కూడా ఒక చిన్న తడి కూడా లేదండి. హల్లెలూయా. మంచి వాతావరణం. నైట్ మార్నింగ్ వరకు కురిసిన వర్షం, మంచి వాతావరణం. అందుకే విశ్వాసము మనుషుల జ్ఞానం మీద కాకుండా దేవునికి శక్తి మీద ఆధారపడాలి. మీరు కూడా అడుగడుగున ప్రభా నా విశ్వాసం ఏ మనిషి జ్ఞానం మీదో కాకుండా నీ శక్తి మీద ఆధారపడుతున్నాను, నీ శక్తి కార్యం జరిగించు అని చెప్పండి. మీరు కరెక్ట్గా ఉండాలి. మాటలో, తలంపులో, చూపుల్లో, ఇతరుల పట్ల ప్రేమలో, దేవుని పట్ల, దేవుని పనుల్లో, బాధ్యతల్లో అన్నిట్లో క్రమాన్ని పాటిస్తూ మీరు ఈ మాట చెప్పండి. గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ఏ పార్టీ వారం అని మన పట్ల ఈ కార్యాలు చేస్తున్నాడు? ఏ పార్టీ వారం మనం? ఏ పార్టీ వారం? ఈ పాటితో నా జీవితం ఎలాంటిదో అనాగతం, ప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా అనాగతం. గతాల్ని మార్చేశాడు. ఆరాధన చేయాలి. మోకాళ్ళ మీద చేతులు స్వేచ్ఛగా ఆయన వైపు మారిపోయేగా అనాగతం. నన్ను ప్రేమించిన, నాకై మరణించిన, నన్ను విడిపించిన
యేసుకి. చెప్పాలి, అందరూ చెప్పాలి. నన్ను ప్రేమించిన, నాకై మరణించిన, నన్ను విడిపించిన యేసుకి. యేసయ్యా, యేసయ్యానికి స్వాగతం, మెస్సయ్యానికి స్వాగతం. మరలా యేసయ్యానికి స్వాగతం, మెస్సయ్యానికి స్వాగతం. ఏ పాటిదో నా జీవితం, ఏలాంటిదో అనాగతం. చాలాసార్లు మనం అనుకుంటాం, మన పుట్టుకిని మనమే విమర్శ చేసుకుంటాం, మన పుట్టుకిని మనమే శపించుకుంటాం. బైబిల్లో యోబు శపించుకున్నాడు తన్ని తానే. బైబిల్లో ఇర్మియా భక్తుడు శపించుకున్నాడు, నన్ను కన్నా ఆ రాత్రి లేకపోతే బాగును. ఒక మగపిల్లడు పుట్టాడని ఆ వార్త తెచ్చే వ్యక్తి లేకుండా ఉంటే ఎంత బాగును. ఒక మగపిల్లడు పుట్టాడనే ఆ విషయం బయటికి ప్రపంచానికి తెలియకుండా ఉంటే ఎంత బాగున్ను. కారణం, వాళ్ళు పడుతున్న అనేకమైన వేదనలకి వారి పుట్టుక దినాన్ని శపించుకున్నారు. కానీ వారి జీవితాన్ని దేవుడు సువాసనగా మార్చేశాడు. ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని, ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని, పనికి రాని వాడనని, పైకి అసలే రాలేనని, 10 మంది నన్ను చూసి గేలి చేయువేళ, పరిశుద్ధునిగా నన్ను మార్చిన, సిలువ సాక్షిగా నన్ను మార్చిన యేసయ్యా. చేతుల పైకెత్తి చెప్పాలి. సిగ్గుపడుతున్నారండి ఎవరైనా? ఆత్మపూర్ణులే. యేసయ్యానికి స్వాగతం, మెస్సయ్యానికి స్వాగతం. ఏ పాటిదో నా జీవితం, ఏలాంటిదో అనాగతం. ఇంకా కొంతమందితో ఎలాంటి ప్రాబ్లం? అందంగా ఉంటే ఒక ప్రాబ్లం, అందం లేకపోతే ఒక ప్రాబ్లం. మనుషులకి పై వేషం, పై రూపం కావాలి, అప్పుడే నీకు వాల్యూ ఇస్తారు. నువ్వు రిచ్గా ఉంటే నీకు వాల్యూ ఇస్తారు. నీ హృదయం అందంగా ఉన్న మనుషులకి అవసరం లేదు. కానీ ఎవరికి కావాలి? దేవునికి కావాలి. చందాలు లేవని, చదువు సంధ్యలే అబ్బని, అంద చందాలు లేవని, చదువు సంధ్యలే అబ్బని, తెలివి తక్కువ వారనని, లోక జ్ఞానమే లేదని, 10 మంది నన్ను చూసి గేలి చేయువేళ, పరిశుద్ధతతో నన్ను నింపిన, సిలువ సాక్షిగా నన్ను మార్చిన యేసయ్యా. చెప్దామా సంతోషంగా? నా గతాన్ని, నా బ్రతుకుని, నా జీవితాన్ని, నా రాతని, నా తలరాతని మార్చిన యేసయ్యా. యేసయ్యానికి స్వాగతం, మెస్సయ్యానికి స్వాగతం.
నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అండి నిజంగా కృతజ్ఞతగా ఆరాధన చేశారు? ఎంతమంది గతాలను దేవుడు మార్చాడు? ఎంతమంది గత వాళ్ళని మార్చాడు? మా గతం మార్చాడు. పడుతున్నాం, లేస్తున్నాం, అయినా మమ్మల్ని తోడయండి మమ్మల్ని నడిపిస్తున్నాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించాలు హింస పొందుతారు. ఈ పాటిదో నా జీవితం ఎలాంటిదో అనాగతం, ఈ పాటిదో రానిచ్చేవారా కదండి? మన పై వేషం, మన పైన మనం వేసుకునేవి ఏవైనా సరే, మన జీవితం బాగోకపోతే మనుషులు రాణిస్తారా? మనుషులు రాణిస్తారా? అందుకే చాలా మంది ఏం పట్టుకుంటారంటే మనుషులు పై రూపాన్ని గమనిస్తారు కనుక అప్పు చేసైనా మంచి బట్టలు వేసుకుంటే మనకి వాల్యూ ఇస్తారు అనుకుంటారు. దేవునికి అది అవసరం లేదు. దేవునికి అది అవసరం లేదు. ఆయనకి ఏం కావాలట? నీ స్వచ్ఛమైన హృదయం కావాలి ఆయనకి. ప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా కృతజ్ఞత చెప్దామా ఆఖరిగా. ప్రభు యేసులో నా జీవితం మారిపోయేగా, నన్ను ప్రేమించిన నన్ను విడిపి నన్ను రక్షించిన యేసుకి, నన్ను ప్రేమించిన నాకై మరణించిన నన్ను విడిపించిన యేసుకి. యేసయ్యా యేసయ్యానికే స్వాగతం, మెస్సయ్యానికే స్వాగతం, యేసయ్యానికే స్వాగతం, మెస్సయ్యానికే స్వాగతం. గట్టిగా చెప్పండి కూడా దేవునిస్తామా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఎంతమంది కృతజ్ఞత కలిగి మా గతాలు, మా బ్రతుకులు, మా తలరాతలు మార్చాడు ఈయనే దేవుడు. ఈయన కొరకు అంతవరకు నమ్మకంగా బ్రతుకుతామని కృతజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరూ నోరు విప్పి ప్రార్థన చేస్తారు. చేతులు పైకెత్తి ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారో సిగ్గుపడకుండా ప్రార్థన చేస్తారు దేవుని మహిమకరంగా.